శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను, రేపే. ముఖ్యంగా ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే, ఇప్పుడు శని హోమం జరిపిస్తున్నానంటే ఈ నెల 20వ తారీఖు అని అట్లా మనసులో పెట్టుకొని ఏం చేస్తున్నారంటే, కరెక్ట్ టైం మీదకి వచ్చినప్పుడు, ఇక రేపే 20వ తారీఖు, ఇవాళ 20వ తారీఖు అన్నప్పుడు వాళ్ళు అమౌంట్స్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ అమౌంట్స్ కూడా నేను ఎక్కువగా ఏం తీసుకోవట్లేదండి, నేను పెద్ద అమౌంట్లు ఏం తీసుకోవట్లేదు. ఈ అమౌంట్లు వేయడానికి ప్రయత్నించినప్పుడు ఏంటంటే సర్వర్స్ డౌన్ అవుతుంది, మా ఆఫీస్ నెంబర్స్ ఏం పనిచేయట్లేదు. దానికి నేను బాధ్యుని కాదు, మీరు బాధ్యుడు గారు, ఆ శనీశ్వరుడే బాధ్యుడు. నేను చెప్పేది అది. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. శనీశ్వరుడి అనుగ్రహం లేనిది మీరు శని హోమం జరిపించుకోలేరు. ఎస్, నిజం. ఎప్పుడు కూడా మనం నిమిత్త మాత్రమే. మన మన దగ్గర ఏముండదండి, మీ దగ్గర ఏముండదు. మీరు ఎంత ట్రై చేసినా, మీరు ఎన్ని నంబర్లు ఇచ్చినా, ఎన్ని చేసినా కూడా సర్వర్ డౌన్ ఉంది అనుకోండి, ఆ టైంలో నీకు దొరక్కపోతే అంతేనండి. దానికి మీరు బాధపడడం అవసరం లేదు. అందుకే మనకు ఒక శని హోమం జరిపించాలి, దాని అనుగ్రహం పొందాలి. నేను ఫస్ట్లో నా చిన్నతనంలో షిరిడి సాయినాథుని దగ్గరికి వెళ్ళాలని, అమ్మా నాన్నలతో నేను వెళ్ళాలని అనుకున్నాను. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాకు సంబంధించినటువంటి బంధువులు ఒక అతను చనిపోయాడు. మేము ఆపేసాం. అంటే సాయినాథుడు అక్కడ నుండి రప్పించుకోవాలి మనల్ని. ఆ చావును ఆపలేడు అక్కడ ఉండే అతను. ఆపొచ్చు, కానీ నీకు ఇప్పుడు ప్రాప్తం లేదు, ఇంకా నీకు టైం ఉంది, నీకు టైం అనేది ఇంకా ఉంది, ఇప్పుడు రాదు, నువ్వు రాకూడదు అని చెప్పేసి నన్ను ఆపేశాడు. శని ప్రభువు కూడా అంతేనండి. మనం కొందరు రకరకాలుగా ట్రై చేస్తుంటారు, విపరీతమైన ట్రై చేస్తున్నారు, ఏది కాదు, జరగదు. అనుగ్రహం, మోక్ష మార్గం రావాలి, భగవంతుని దగ్గర నుండి పిలుపు రావాలి నీకు. శని హోమం నేను అందుకే దీనిలో నేను చాలామందికి చెప్తుంటానండి, నేను దీనిలో ఎక్కువగా ఆశించేది ఏం లేదండి. ఇప్పుడు మీకు ఈ శని హోమం జరిపించినప్పుడు నేను వీడియో తీస్తాను, ఫోటోగ్రాఫర్లను పిలిపిస్తాను, ఆ వీడియో తీసుకుంటారు, వాళ్ళు తీసుకొని దాన్ని ఎడిట్ చేస్తారు, ఎడిట్ చేసి మీకు దాన్ని మీకు వాట్సాప్ నంబర్లకు పంపిస్తారు. ఎంత పెద్ద తతంగం అండి, చాలా టైం తీసుకొని చేస్తారు. ఆ ఫోటోగ్రాఫర్లు ఇవాళ రేపు మనకు కెమెరాలు, పెద్ద పెద్ద కెమెరాలు పట్టుకొని వీడియో షూట్ చేయాలంటే సుమారుగా వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా, ఎంతో కొంత అమౌంట్. పూజా సామాగ్రి అనేది నేను తీసుకొచ్చి హోమం జరిపించాలి, దానికి చిన్న అమౌంట్. పండితులు 5 పండితులు, 3 పండితులు, 5 పండితులు పిలిపించుకొని హోమం జరిపించాలి, దానికి కొంచెం చిన్న అమౌంట్ చేసి, తర్వాత మీకు మంచి జరిగిన తర్వాత శని ప్రభు సాక్షిగా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి. నేను దీంట్లో ఏం లాభం తీసుకోవట్లేదండి. శని ఎప్పుడైనా గుర్తుపట్టి, లాభం తీసుకోని నేను చెప్తున్నానంటే అది ఖచ్చితంగా జరిగిందే. తీసుకోను, నేను లాభం ఎక్కువ తీసుకోను, నా గురించి నేను ఆలోచించను, మీ డబ్బుల గురించి నేను ఎక్కువ ఆశపడను. నేను ఒకటే కోరుకుంటున్నానంటే, నేను ఒక ఆశ్రమాన్ని నేను కడుతున్నాను, దానికి మీరు ఏం చేయాలంటే, మీకు మంచి జరిగి శని హోమం జరిపించుకున్న తర్వాత బాగా కలిసి వచ్చి, మీరు అనుకున్న పనులు పూర్తయి, నేను హ్యాపీగా ఉన్నాను, గత జీవితానికంటే ఇప్పుడు బాగున్నాను, ఒక మనసులో ఒక ఆలోచన వస్తే 1 క్వింటా రైస్ మాకు డొనేట్ చేయండి. అది కూడా డబ్బు రూపం అవుతుందండి, రైస్ అనేది మాకు పంపించండి. ఇవేం చేస్తున్నాం అంటే, నేనేం చేస్తానంటే, ఈ దూర ప్రాంతాలలో వేరే నుండి వచ్చినటువంటి వారికి అన్నదానం ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఏదైనా పుష్కరాలు స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆ పుష్కరాలు స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే, మేము మా పరివారంతో వెళ్తాం. వెళ్ళి ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి రైస్ ఉంటుంది కదా, ఈ రైస్ని చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో క్వాంటిటీలో వండిస్తాం చేసి, ఆ రోజు పుష్కరాలకు వచ్చేటువంటి మహాకుంభవేళ పుష్కరాల భక్తుల అందరికీ కూడా అన్నదానం పెట్టిస్తాం. అది 12 రోజులు ఉంటుంది, పెద్ద ఎత్తున. ఇది మీకు మోక్ష మార్గం. మాకు డబ్బులు అస్సలే వద్దు, రైస్ పంపించండి మీకు మంచి జరిగిన తర్వాత. ఎందుకంటే నాకు తెలుస్తుంది ఎవరి జాతకం ఎలా ఉంటుందో, ఎప్పుడు వీళ్ళు బాగుపడతారో తెలుస్తుంది. కాబట్టి మీరు చేయాల్సిన అది కూడా మీకు మంచిదేనండి. ఇటు మనకు మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఒకవేళ మీరు వేరే కంట్రీస్లో ఉన్న, వేరే దేశాల్లో ఉన్నా, ఇప్పుడు ఏముందండి, నేను మాకు రైస్ కావాలంటే ఉన్నది, మీరు గూగుల్లో కొట్టుకోండి, ఏదైనా ఒక షాపు. ఇప్పుడు బెంగళూరు సిటీలో ఉంటున్నాను, బెంగళూరు సిటీలో మీకు గూగుల్లో కొట్టేసి ఏదైనా ఒక షాప్ ఉంటుంది, ఆ షాప్ వాళ్ళకి పేమెంట్ చేయండి, మేము మా ట్రాలీ తీసుకొని వచ్చేసి మేము రైస్ తీసుకెళ్తాం, అంతే.
అది మీరు పుష్కర సమయంలో మీరు ఎవరెవరు ఎంత అమౌంట్ ఇచ్చారు, ఎన్ని బస్తాల క్వింటాలు ఇచ్చారని చెప్పేసి ఒక పెద్ద బోర్డు పెడతాను. ఆ బోర్డులో అన్నదానం, ఈ రోజు అన్నదానం జరిపించిన వాళ్ళు ఈ యొక్క వీళ్ళు అని చెప్పేసి ఆ బోర్డు మీద రాసి పెడతాను. దీనికి సంబంధించిన వీడియో కూడా నీకు పంపిస్తాను. నేను ఒకటేనండి, నేను మంచి చేయాలని కోరుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా మంచి చేస్తాను. ఈ నెల 20వ తారీఖున శని హోమం జరిపిస్తున్నాను. చాలా మంది ట్రై చేస్తున్నారు, అమౌంట్స్ రావట్లేదు, అన్నీ బ్లాక్ అయిపోయినాయి. మొత్తం యూపీఐ ఐడీలు మొత్తం బ్లాక్ కావచ్చు నాకు తెలిసి. కొందరికి వస్తున్నాయి, కొందరికి రావట్లేదు. రాలేదు అన్న వాళ్ళకు ఆ ఇబ్బంది మీ బ్యాంకులో ఉందా, మా దగ్గర ఉందా, భగవంతుడు ఆపుతున్నాడా అని మనకు తెలీదు. చూద్దాం, అది మీకు సక్సెస్ ఇవాళ కాకపోయినా రేపు మధ్యాహ్నం వరకైనా టైం ఉంటుంది. ఏం టెన్షన్ పడద్దు, ఆతృత పడద్దు. ఎందుకంటే శని నన్ను అనుగ్రహించలేదని చెప్పేసి డిసప్పాయింట్ కాకూడదు. భగవంతుడు ఎప్పుడైనా ఒకసారి మీకు అనుగ్రహం కలిగిస్తాడు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ముఖ్యంగా రండి. ఆ రోజు ఈ శని హోమం జరిపించే రోజు అంటే రేపే శనివారం రోజు మీరు కొంచెం మీకు బయటికి వెళ్ళే ఓపిక కనుక ఉంటే, ఓపిక లేకపోతే వద్దు, ఓపిక ఉంటే కొంచెం చక్కెర తీసుకోండి. మీ పెరట్లో ఉంటుంది కదా, మీ పెరట్లో చెట్లు, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు బయటికి వెళ్ళాలి. అదే ఇంట్లో పెరట్లో చెట్లు పెంచుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం చక్కెర తీసుకొని చీమలకు, నల్ల చీమలకు చల్లండి. ఆ రోజు శని హోమం జరిపించారు. శనికి ప్రీతికరమైనటువంటి పనులు చేయండి. శనికి ప్రీతికరమైనటువంటి పనులు చేయండి. ఆ రోజు మీరు ఏం చేయాలంటే, ఈ నల్ల ఆవులు ఉంటే నల్ల ఆవులకి ఏదైనా అరటి పళ్ళు, నల్ల కుక్కలకి ఏదన్నా వీటికి దాన ధర్మాలు చేయడం వల్ల శని అనుగ్రహం అనేది కూడా మనకు కలుగుతుంది తప్పకుండా. ఇవన్నీ వీలు కాదండి, మేము బయటికి వెళ్ళలేము, మేము దూరంలో ఉన్నాము, విదేశాలలో ఉన్నాము, రకరకాలుగా సమస్యలతో ఉన్నామంటే జస్ట్ మీరు ఏంటంటే ఒక నల్ల వత్తిని తయారు చేసుకోండి. ఇంట్లో ఒక నలుపు రంగు బట్ట తీసుకోండి, క్లాత్ చింపేయండి, చక్కగా పేరండి. ఒక వత్తిని తీసుకోండి, మూడు దారాలు తీసేసి ఒక వత్తిగా మార్చేసి అలా 2 వత్తులు తీసుకొని 2 దీపాలు వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించండి. చాలు, అదొకటి చేయండి. ఆ రోజు తప్పకుండా చేయండి. తర్వాత ఆ రోజు మీరు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే నిష్టగా ఉండడం నేర్చుకోవాలి. ఆ ఒక్కరోజు మాత్రమే. అంటే ఉపవాస దీక్ష అనేది ఒక్క పూట భోజనం, ఒంటి పూట భోజనం మీరు ఎప్పుడైనా తినండి. ఆ రోజులో ఒక్క పూట భోజనం ఎప్పుడైనా తినండి. ఇక లేదు బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ కనుక ఉన్నాయనుకోండి, యథావిధిగా మీరు ఎలా నడుచుకుంటూ వెళ్తున్నారో అలాగే మీ ఆహారపు అలవాట్లు కంటిన్యూ చేయండి. లేదు పిల్లలు ఉన్నారు, మాకు ఏం వ్యాధులు లేవండి, ఏ ఇబ్బంది లేదు, మేము ఉంటాము, ఒంటి పూట భోజనం చేస్తామంటే చేయండి. సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోండి. తర్వాత ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, భూమిలో నుంచి వచ్చినటువంటి గడ్డలు అంటే కందగడ్డ కానీ, చామదుంపలు కానీ, వీటికి సంబంధించినటువంటి ఏ ఆహారం ఆ రోజు ఒకరోజు ముట్టకండి. భూమిలో పండినటువంటి ఆహారాన్ని, భూమి పైన పండినటువంటి ఆహారాన్ని తీసుకోవచ్చు. అంటే చెట్లకు కాసేటివి ఏవైనా తెలుసు, కానీ అడుగు భాగంలో అంటే ఆ రోజు మీరు ఇడ్లీ చేసుకున్నా కూడా పల్లీల చట్నీ అంటారు కదా, వేరుశనగ చట్నీ, అది తినకూడదు, అసలే వద్దు. అది భూమిలో పండిన వస్తువు ఏదైనా క్యారెట్ కానీ, చామదుంపలు కానీ, గాజర్ గడ్డలు కానివ్వండి, బీట్రూట్ కానీ, ముల్లంగి కానివ్వండి, ఏది తీసుకోకండి ఆ రోజు. ఇది తాళపత్ర రహస్యం, ఇది నేను చెప్తున్నటువంటి తాళపత్ర రహస్యం. ఇవేవి తీసుకోకండి. తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే సాధ్యమైతే మీకు నవగ్రహాలు ఉండాలి. మీరు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళిన నవగ్రహాలు ఉంటాయి. ఆ నవగ్రహాల చుట్టూ మీరు ఈ శనికి సంబంధించినటువంటి స్తోత్రం, అదేంటంటే నీలాంజన సమావాసం రవిపుత్రం యమగ్రజం ఛాయా మార్తాండ సంభూతాం తం నమామి శనైశ్చరం అని ఒక 11 చుట్లు తిరుగుకుంటూ ఈ యొక్క స్తోత్రాన్ని పాటిస్తూ తిరగండి ఆ ఒక్కరోజు. ఎందుకంటే ఆ రోజు నేను శని హోమం పెడతాను కాబట్టి, స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు ఎప్పుడైనా చేయండి, ఆ రోజులో ఎప్పుడైనా చేయండి. ఆ మోక్ష మార్గం అయితే మీకు తప్పకుండా లభిస్తుంది. సో నేను చెప్పినటువంటి వాటి అన్నీ కూడా గమనించండి. ఇంకొకటి చాలా మంది నాకు క్వశ్చన్ చేస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, మా ఇంట్లో మా ఆడవారికి ప్రాబ్లం ఉందండి, ఇంట్లో ప్రాబ్లం ఉంది, మరి శని హోమం జరిపించుకుంటాం. దానికి ఏం లేదండి, ఎందుకంటే శని హోమం జరిపించేది మేము కాబట్టి మీకు పరోక్షంగా ఉంటుంది కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ ఏముంటే చక్కగా మీరు నేను చెప్పినట్టు చేసుకోండి, ఏ ఇబ్బంది లేదు. అలాంటి లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చేయించుకోవచ్చు, ఏం తప్పలేదు. రెండోది, మా పెద్దనాన్న కొడుకు, మా చిన్నాయన కొడుకులు ఇట్లా మాకు దగ్గర బంధువులు చనిపోయారండి, ఇంకా 11 రోజులు కాలేదు, శని హోమం జరిపించుకోవచ్చునా అంటే వద్దు. ఎందుకంటే చుట్టూ మైలలో ఉన్నప్పుడు ఈ 11 రోజులు అసలు ఏం చేయకూడదు. ఒకవేళ మీరు చేయాలనుకుంటే ఏం లేదండి, మీరు దీపాన్ని వెలిగించాలి, ఆ రోజు మైలతో ఉంటారు కాబట్టి నెక్స్ట్ మంత్ చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మంత్లో కూడా శని హోమం చేస్తాను,
అంతేగాని ఇప్పుడు టెన్షన్ పడి ఇబ్బంది పడి అయ్యో నాకు ఈ విధంగా శని అనుగ్రహం పొందలేదు అట్లా అని బాధపడకండి. టైం ఇస్తాడు, భగవంతుడు కూడా మీకు టైం ఇస్తాడు. శని మంచి దేవుడు అండి, శని మంచివాడు. అది ధర్మాన్ని మంచి 4 పాదాల మీద నడిపించేటువంటి వ్యక్తి. ఈ కలియుగంలో ధర్మము ఏం నడుస్తుందంటే ఒక్క పాదం మీద నడవట్లేదు. మనకి ఎన్ని యుగాలండి? మనకు ఈ త్రేతాయుగం, కృతయుగం, కలియుగం, ద్వాపర యుగం, ఇవన్నీ అప్పుడు పుట్టినప్పుడు అంటే ఈ 3 అంటే ఒక్కొక్కటి తగ్గుకుంటూ వస్తుంది. కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరము, అంటే అప్పుడు 4 పాదాలు, 3 పాదాలు, 2 పాదాలు. ఇప్పుడు కలియుగంకి వచ్చే వరకు ఒక పాదం. ధర్మం ఒక పాదమే. అంటే ఈ యొక్క ఫోల్ కూలిపోయింది అనుకోండి, మొత్తం వినాశనం అయిపోతుంది మొత్తం టోటల్గా. అంటే నెక్స్ట్ యుగం లేదని మనకు శాస్త్రం చూపెడుతుంది. కలియుగంలో ఏమైందండి? కలియుగంలో ఏమవుతుంది? మొత్తం అంతరించిపోతుంది. ఈ ఒక్క ఫోలే ఉంది. 4 స్తంభాలు ఉండే. ఆ 4 స్తంభాలు ఒక్కొక్క స్తంభానికి 4 స్తంభాల నుండి కంప్లీట్ అయ్యి 3వ స్తంభంకి వచ్చి 3 నుండి 2, 2 నుండి 1కి కలియుగంలోకి వచ్చేసాం. కాబట్టి ఇది నిష్ఠగా ఉండాలండి. మనం ఈ యుగంలో నిష్ఠగా ఉండాలి. ఎవరిని మనం మోసం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, ఇబ్బందులు పెట్టకూడదు. మన స్వాంతంగా మనం బ్రతకాలి. అంతే తప్పించి వేరే ప్రయత్నాలు చేయకండి. సో ఈ శని హోమం ఈ నెల 20వ తారీఖున ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ఫ్రెండ్స్, బంధువులలో ఎవరైనా అమౌంట్స్ పంపించాలంటే వాళ్ళ సెల్ ఫోన్లో నుండి కూడా మీరు పంపించవచ్చు. అదేం టెన్షన్ లేదు. మీరు పని చేయకపోతే వేరే వాళ్ళ నుండి కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.